భారత తొలి మహిళా ప్రధాని అయిన ఇందిరాగాంధీ 107వ జయంతిని సికింద్రాబాద్లో ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రసూల్పురాలోని ఇందిరాగాంధీ విగ్రహానికి కంటోన్మెంట్ శాసన సభ్యుడు గణేష్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ మేరకు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తొలి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ చేసిన సేవలను కొనియాడారు. భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడంలో ఆమె చేసిన కృషిని అభినందించారు. దేశంలోని నంబర్ 1 గా మారతారు ఉద్దేశంతో మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కావచ్చు, సిలిండర్లు కావచ్చు, 200 యూనిట్లు కావచ్చు. అక్కడే కాకుండా మహిళలు కరోడ్పతి కావాలని బ్యాంకు రుణాలు కూడా వాళ్ళకి ఎక్కువ ఇచ్చి వాళ్ళకు కూడా స్వయం సహాయకంగా అనేక పథకాలు ఏ విధంగా అయితే మనం వేరే బిజినెస్లు చేసుకుంటామో అట్లా మహిళలకు కూడా కొంచెం కేటాయించారు గవర్నమెంట్ రంగంలో. ఇప్పుడు వాళ్ళు కూడా ఇందిరమ్మ క్యాంటీన్ అని అలా బిజినెస్ చేసుకోవడానికి మహిళలకు అవకాశం కల్పించినందుకు రానున్న రోజుల్లో మహిళలందరూ కరోడ్పతిలు అయితే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడుస్తుందని, ప్రతి విషయం కూడా ఈరోజు మన ప్రభుత్వం పరిపాలన ఉందంటే ఇందిరమ్మ గారిని ఆదర్శంగా తీసుకొని ఇందిరమ్మ పాలన అందిస్తున్న అదే బాటలో నడిచి ప్రతి ఒక్కరికి మేలే విధంగా ముందుకు సాగాలని మా కాంగ్రెస్ నాయకులందరికీ విజ్ఞప్తి. వారి ఆశయాల అనుగుణంగా నడవాలని, వారి ఆశయ సాధనకి ప్రతి ఒక్కరు కృషి చేయాలని. ఇక్కడ కూడా వార్డు 2లో అనేక మంది పేదలు ఉన్నారు. ప్రతి ఒక్క బస్తీకి మేలు జరిగే విధంగా మనందరూ కృషి చేసి ఇప్పుడు మనకు మా ఎలక్షన్లో కూడా అన్ని నియోజకవర్గంలో